పార్టీ నేత జయప్రకాష్ నారాయణ గారికి ముందుగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానండి. లోక్సత్తా పార్టీ ఏర్పడిన తర్వాత పార్టీ యొక్క భావజాలాన్ని రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి దాకా తీసుకువెళ్లడంలో మహిళా సత్తా అంతా కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమై తమ వంతు కృషి చేసిందని చెప్పేసి సభాముఖంగా చెప్పడానికి గర్విస్తున్నాను. లోక్సత్తా పార్టీ యువతకి మహిళలకి పెద్దపీట వేస్తుంది అని చెప్పడంలో జయప్రకాష్ నారాయణ గారు ఎన్నో సభల్లో వారి వల్లే మంచి మార్పు ఏర్పడుతుందని, సమాజ శ్రేయస్సు ఏర్పడుతుందని ఎన్నో సందర్భాల్లో ఎన్నో వేదికల్లో చెప్పడం జరిగింది. ఇది మహిళా లోకానికి ఎంతో గర్వకారణంగా నేను భావిస్తున్నాను. వారి యొక్క ఈ కళల్ని నిజం చేస్తామని పూర్తిగా సమాజంలోని ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క భావాన్ని తీసుకువెళ్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మహిళలు అంటే మద్య నియంత్రణ ఒకటే కాదని చెప్పేసి, మద్య నియంత్రణ కూడా ఒకటి అని చెప్తూ మహిళా సమస్యలు ఎన్నో ఉన్నాయండి. ఇప్పుడు అధిక ధరలు తీసుకున్న తర్వాత ఈ మహిళా సమస్యలు, అత్యాచారాలు కానీ, వారి మీద జరిగే అఘాయిత్యాలు కానీ ఎన్ని తీసుకున్నా ప్రతి వాటికి కూడా మనం వెంటనే స్పందిస్తూ ప్రజల మధ్యలో ఉంటేనే మనం మరింత ముందుకు వెళ్తామని చెప్పేసి ఆ విధంగా మహిళా సత్తా పూర్తి స్థాయిలో కృషి చేయాలని చెప్పేసి పార్టీని మనం మరింత బలోపేతం చేసుకునే దిశగా వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఒక్క విషయం చెప్తున్నాను, మన పార్టీ కార్యక్రమాలే కాకుండా లోక్సత్తా పార్టీ కార్యక్రమాలు కూడా చేపడుతూ భవిష్యత్తులో మనం ముఖ్యంగా విజయాలను దృష్టిలో పెట్టుకోవాలి. విజయాలు దృష్టిలో పెట్టుకుంటే కానీ మనం ప్రజల్లోకి వెళ్ళలేమండి. అంచేత స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో కానీ 2014 ఎన్నికల్లో కానీ మనం విజయాలు పొంది నిరూపించి లోక్సత్తా పార్టీ ఎన్నికల్లో విజయాలు సాధించి మనం మరింత గెలుపుని చూపెట్టగలిగినాడే మనం మరింత ప్రజల్లో బలోపేతమై ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం.